యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఏం చేశాడంట? ఒక తోటను వేసాడంట. ఇప్పుడు దేవుని అడుగుదాం, ప్రభా తోట ఎందుకు వేసావు? తోట ఎందుకు వేసావు? మన ఇంట్లో తోట వేసుకుంటాం. ఎందుకు తోట వేసుకుంటాం? మనం తినడానికి, మనము తిరగడానికి, మనము మన ఇంటి చుట్టూ శుభ్రతను పాటించడానికి. తోట మన కోసం వేసుకుంటాం కదా, మనం పండించుకోవడానికి, మనం తిరగడానికి, మన చుట్టూ వాతావరణం క్లియర్గా ఉండడానికి, మనము నీట్గా ఉండడానికి తోటను వేసుకుంటాం. దేవా నువ్వు తోట ఎందుకు వేసావు? దేవుడు అంటాడు, మానవుని తయారు చేశాను కదా, లేదా తయారు చేయబోతున్నాను కదా, ఆ మానవుని ఎక్కడ ఉంచాలి? నేను వేసిన తోటలోనే. అంటే దేవుడు అంటున్నాడు, మనిషి భూలోకంలో ఎక్కడో వద్దు, నేను వేసిన తోటలోనే ఉండాలి, నా తోటలోనే నేను అతనితో తిరగాలి. దేవుని బిడ్డలారా, తయారు చేయడంలోనే సంబంధం కాదు, ఈవెన్ ఆదాము హవ్వలు ఎక్కడుండాలనో అక్కడ కూడా దేవుడు అంటున్నాడు, వాళ్ళతో నా సంబంధం ఉండాలి. నేను వారికి తోట వేస్తా, ఆ తోటలో నేను వారితో సంచరిస్తా. దేవుని బిడ్డలారా, ఎవరు నీ దేవుడు తెలుసా? నిన్ను తయారు చేసే విషయంలో ఆయన ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ తిరగాలనో, ఎక్కడ ఉండాలనో అవి కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆదాము దేవుడు వేసిన తోట, దేవునికి నచ్చి ఇలా ఉండాలి తోట అని వేసుకున్నాడు. ఆ తోటలో హవ్వను తీసుకొని వచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? తోట బయట లేడు, తోటలో ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు యావే అయితే, నీ జీవితంలో దేవుని సంబంధం కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన స్థలాల్లో నువ్వు ఉంటావు, దేవునికి నచ్చని స్థలాల్లో నువ్వు ఉండవు. దేవునికి నచ్చని స్థలాలలోనికి వెళ్ళాలనే సాతాను నిన్ను శోధిస్తాడు. దేవునితో సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తాడు. దేవుని బిడ్డలారా, యెహోవా అంటే సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు. మరి ఎలాంటి సంబంధం? ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆదామా నువ్వు ఈ తోటలో ఉండు, హవ్వ ఈ తోటలో ఉండు, అన్ని మీకు ఏర్పాటు చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ యూ. సాతాను అనుకున్నాడు, దేవునితో ఆదాము సంబంధం చాలా బాగుంది, దీన్ని నేను చెడగొడతా. ఎలా చెడగొట్టాడు? పాపముతో చెడగొట్టాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో ఎందుకు పాపము చేయాలనే ప్రేరేపణ సాతాను కలగజేస్తాడో తెలుసా? నీతో దేవునికి ఒక సంబంధం ఉంది, అది కట్ అయిపోయిందంటే నీవు తప్పుడు స్థలాల్లోనికి వెళ్ళవచ్చు, తప్పుడు జీవితాన్ని జీవించవచ్చు, తప్పుడు రకాలైనటువంటి పద్ధతులలోనికి నువ్వు వెళ్ళవచ్చు. దేవుని యొక్క కోపం, శాపం నీపైకి దిగి వస్తుంది. యెహోవా దేవుడు ఎవరు తెలుసా అండి? హూ ఇస్ దిస్ యావే? ఈ యెహోవా దేవుడు ఎవరంటే, నీతో సంబంధం కలిగి నిన్ను పరిశుద్ధంగాను నిన్ను ఆశీర్వదించాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. నాకు అనిపిస్తుంది, దేవుడు వేసిన తోట. ఎప్పుడైనా మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి భవన్ దగ్గర ఒక తోట ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గార్డెన్ ఆఫ్ రోజ్. అన్ని రకాలైనటువంటి రోజా పువ్వులు ఉంటాయి అక్కడ, వివిధ రకాలైనటువంటి. నెహ్రూ ఆ యొక్క గార్డెన్ వేసుకున్నాడు, ఎందుకంటే నెహ్రూ యొక్క కోట్ పైన ఎప్పుడు కూడా రోజ్ ఫ్లవర్ ఉంటుంది. ఆయనకు రోజా పువ్వులు అంటే చాలా ఇష్టం, కాబట్టి అన్ని రకాలైనటువంటి రోజా పుష్పాలు అక్కడ ఉంటాయి, దాన్ని దర్శించవచ్చు. రాష్ట్రపతి భవన్ దగ్గర ఉంటుంది అది.
ఒక ప్రధాని తనకు రోజా పువ్వులు అంటే నచ్చి ఒక తోట వేస్తే అద్భుతంగా ఉంటుందండి. అది ఒక మనిషి వేసిన తోటే అట్లే ఉంటే దేవుడు వేసిన తోట ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. ఏదైనా తోట ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు ఆదామును తీసుకుని దాంట్లో పెట్టాడండి. ఆదామా ఇక్కడ ఉండు, ఆదామా ఎందుకు ఈ తోటలో ఉండాలి? ప్రతి సాయంత్రం నేను వచ్చి నిన్ను కలుసుకుంటా. యెహోవా దేవుడు ఎవరు తెలుసా అండి? యెహోవా అంటే అర్థం ఏంటి తెలుసా? నీ దగ్గరికి రావాలని, నీతో మాట్లాడాలని, నువ్వు చెబితే వినాలని ఇష్టపడేటువంటి దేవుడు. కానీ ఎప్పుడైతే ఒక పాపం చేస్తావో, ఒక తప్పుడు పని చేస్తావో, ఆ సంబంధం కట్ అయిపోతుందండి. సాతాను మెల్లిగా పని చేయడం ప్రారంభిస్తాడు, సాతాను కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఇంతవరకు మనశ్శాంతిగా ఉన్నటువంటి వీళ్ళు భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు నింద వేసుకున్నారండి, ఒకరిపైన ఒకరు నింద వేసుకున్నారు. ఈ దినాన నీ ఇంటిలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఈ దినాన నీ ఇంటిలో సమాధానం లేదా? ఒకరంటే ఒకరికి నచ్చడం లేదా? గుర్తుంచుకో, యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్. ఎక్కడో దేవుని నుంచి వేరైపోయావు, ఎక్కడో దేవునికి దూరం అయిపోయావు, ఎక్కడో దేవుని దగ్గరికి రాకుండా నీ జీవితం మారిపోయింది. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. దేవుడు ఆదాము కోసం ఒక సృష్టిని తన పోలిక చొప్పున చేశాడు. తర్వాత ఏదైనా తోటను వేశాడు, ఏదైనా తోటలో ఉన్నాడు. ఆదాము ప్రతి సాయంత్రం దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ఏదైనా తోట పూజా స్థలం కాదది, అది సంబంధ స్థలం. ఆదాము హవ్వలతో దేవుడు సంబంధాన్ని పెట్టుకోవాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎక్కువగా ఏలియన్స్ గురించి మనం వింటున్నాం. గ్రహాంతర వాసులు, వేరే లోకాల్లో జీవులు ఉన్నారని వాస్తవం. ఇది భూమిని మాత్రమే దేవుడు నరునికి ఇచ్చాడు, మిగతా లోకాల్లో వేరొక జీవులు ఉన్నారు. సో దేవుడు వాళ్ళను తీసుకొని వచ్చి, ఏలియన్స్ని తీసుకొని వచ్చి ఏదైనా తోటలో పెట్టాల. ఆదాము హవ్వల్ని మానవునే పెట్టాడు. ఎందుకు తెలుసా? మానవునితో దేవుడు యావేగా ఉండాలని కోరుతున్నాడు, సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. నేను ఎప్పుడైతే ప్రభువా నా పాపాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నా జీవితంలో యావే, నాతో ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు. నేను సుధీర్ యొక్క దేవుడిని, సుధీర్ నా కుమారుడు. కాబట్టి సుధీర్ ఏం అడిగినా నేను ఇస్తా, సుధీర్తో నేను మాట్లాడతా, సుధీర్ కొరకు నేను నడుస్తా, సుధీర్ కొరకు నేను పని చేస్తా. యావే అనేటువంటి పదం ఏం చెప్తుందో తెలుసా? గాడ్ వాంట్స్ టు మెయింటైన్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. నీతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆదామా అవ్వాలారా మీరు ఏదైనా తోటలో ఉండండి, ఇంకా మీరు ఏదో మీ పని మీరు చేసుకోండి, ఏదో మీ మన భాషలో చెప్పాలంటే మీ సావు ఏదో మీరు చావండి అనలా. ప్రతి సాయంత్రం వచ్చేవాడు. దేవుడు ఆదాముతో ఏమన్నాడు? స్త్రీల సహవాసం ఉన్నట్లుగానే ప్రతి 3వ సోమవారం ఉదయం సహోదరుల సహవాసం ఉంటుంది. అక్కడ బైబిల్లో పురుషుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు అనేటువంటిది నేను చెప్తున్నా. వై గాడ్ క్రియేటెడ్ ఎ మ్యాన్. పురుషుని ఎందుకు దేవుడు తయారు చేశాడు? ఆదామును దేవుడు అంటాడు, ఆదామా నువ్వు నేలను సేద్యపరచ. ఆదామా, ఒకవేళ నేనే ఆదామ ఏంటి అడిగింది, అసలు ఏంది ప్రభా సేద్యము? ఇప్పుడు నీకు తెలుసు సేద్యం అంటే ఏంటో. ఒక నాగలి ఉంటుంది, పొలం ఉంటుంది, పొలాన్ని దున్నాలి, విత్తనాలు, ఇది సేద్యం. ఇప్పుడు ఆదామును దేవుడు అన్నాడు సేద్యం చేయ ఆదామ అన్నాడు. ఎట్లా తెలిసింటుంది ఆదాముకు సేద్యం చేయాలని? ఈ 2 పశువులు కట్టాలని ఎట్లా తెలుసు? ఇట్లా భూమిని చీల్చాలని ఎట్లా తెలుసు? విత్తనం అంటే ఇది తీసుకొని నాటాలని ఎవరు చెప్పారు? ప్రతి సాయంత్రం చల్లపూటన దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి సంబంధం కలిగిన దేవుడు ఆదాముకు చెప్పేవాడు. సేద్యం అంటే ఏంది తెలుసు ఆదామా? భూమిని దున్నాలి, ఆ తర్వాత దాన్ని బాగా చదును చేసిన తర్వాత దాంట్లో ఉండకూడని తీసేయాదామా, ఆ తర్వాత విత్తనాలు నాటాదామా, ఆ తర్వాత మన్ను పోయాదామా, నీళ్లు పోయాదామా, పైకి వస్తుంది. ఇది సేద్యం దేవుడు చెప్పాడు. అందుకే ఆదాము చేశాడు. లేకపోతే ఆదాముకి ఎట్లా తెలుసు అండి? ఆదాముకి ఎలా తెలుసు? ఆదాం ఫస్ట్ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమండలం పైన మొట్టమొదటి మానవుడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదాముకు నేర్పించాడు. దేవుని బిడ్డలారా, పరీక్షలు సిద్ధపడుతున్న వారులారా, మనం పరీక్షించాల్సింది ఏంటి తెలుసా? మన కుమారుడు మన కుమార్తె కాలేజీతో మంచి సంబంధం ఉంటే, పుస్తకాలతో సంబంధం ఉంటే మంచి మార్కులు వస్తాయి. చెడ్డ స్నేహితులతో సంబంధం ఉంటే ఎత్తిపోతుంది జీవితం. అందుకే జాగ్రత్త పడతాం, మార్కుల విషయంలో జాగ్రత్త పడతాం. ఇప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్? నీ దేవుడు నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు కదా. మరి ఆ దేవునితో నువ్వు ఎలా ఉన్నావు? పాపము చేసే వ్యక్తి దేవునికి దూరం అయిపోతుంటాడు. ద మోర్ యూ కమిట్ ఎ సిన్, ద మోర్ యూ బికెమ్ ఏ హ్యాబిచువేటెడ్ టు సిన్. పాపానికి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడిపోతావో, పాపమికి నువ్వు చేయడానికి ఇష్టపడతావో, పాపం దగ్గర ఉండడానికి ఇష్టపడతావో, అయిపోయింది. ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదాం గెట్ అవుట్, వెళ్ళిపో, ఏదైనా తోటలో నువ్వు వద్దు ఆదామా, నీకోసం వేసా.
సంబంధాన్ని చెడగొట్టేది పాపం. అది భార్యాభర్తల మధ్య సంబంధమైన, దేవునికి నీకు మధ్య సంబంధమైన చెడగొట్టేది పాపమే. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. దేవుడు ఆదాముతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మళ్ళీ ఒక టైం వచ్చింది నోవహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరొక టైం వచ్చింది అబ్రహాముతో సంబంధం. మరొక టైం వచ్చింది దేవుడు మోషేతో మాట్లాడడం. బైబిల్లో మీరు చూడండి, దేవుడు మనిషితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సంబంధాన్ని కలిగి మనిషితో జీవించాడు. అందుకే ఎవరితో దేవుడు సంబంధం కలిగి ఉన్నాడో, లేదా ఎవరు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళే ఆశీర్వదించబడ్డారు, వాళ్ళే దీవించబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇదే. దేవునితోని సంబంధం ఏంటిది? నీ జీవితంలో ఏ పాపం చేసినా గుర్తుంచుకో, యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ విల్ బి ఆటోమేటిక్లీ డిస్కనెక్టెడ్. ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయండి, సీసీ క్యామ్స్ ఉన్నాయి. ఈ సీసీ క్యామ్స్ పనిచేయాలంటే కరెంట్ ఉంటేనే పనిచేయవు అవి. నేను ఎక్కడి నుంచైనా నా సెల్ ఫోన్లో నుంచి, ఏ ఊర్లో నుంచైనా ఇక్కడ ఉన్న సీసీ కెమెరాస్ నేను చూడవచ్చు. కాబట్టి ఏముండాలి? నెట్ కనెక్షన్ ఉండాలి. నెలలో 27వ తేదీకి నెట్ ఆటోమేటిక్గా నువ్వు డబ్బు కట్టావా ఉంటుంది, రీఛార్జ్ చేసావా ఉంటుంది. 27 రీఛార్జ్ చేయలేదంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ రాదు, నెట్ రాదు. కెమెరాలు పనిచేసే, కరెంటు అన్నీ ఉంటుంది, కానీ నెట్ మాత్రం ఉండదు. కాబట్టి ఎక్కడి నుంచి నేను చూడలేను, మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి చూడాలి. నీ జీవితంలో దేవునితో రీఛార్జ్గా ప్రతిరోజు, ప్రభువా ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను చేశానా తప్పు, ఎక్కడైనా స్వపరీక్ష చేసుకో. యావే నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. యెహోవా అంటే నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. నేను సుధీర్తో ఉండాలి, సుధీర్ ఇంట్లో ఉండాలి, సుధీర్ కొరకు పని చేయాలి, సుధీర్ ఎక్కడుంటే అక్కడ ఉండాలి. దట్ ఈస్ ద రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ టు హ్యావ్ విత్ యూ అండ్ మీ. నీతో నాతో దేవుడు అలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూరం అయిపోతాడు. పాపం దేవుని నుంచి నేను దూరం చేస్తుంది. యావే యెహోవా దేవుడు సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతాడు. ఏం సంబంధం? నీ పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే దేవునితో సెట్ అయిపోతావో దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తా, ఆదామా నీకు నేర్పిస్తా, ఆదాముకు అనిపించవచ్చు. ఇప్పుడు పెద్ద కాయ ఉంటుంది, లోపల నల్లగా విత్తనాలు ఉంటుంది. ఏంటిది? ఈ బొప్పాయిని లోపల విత్తనాలను తినాలన్నా వద్దని ఎవరు తెలుసుకున్నారు? ఫస్ట్ టైం ఆదాము బొప్పాయి పండు దగ్గరికి పోయినాడండి. బొప్పాయి పండును పట్టుకున్నాడు. ఇప్పుడు బొప్పాయి పండు తినాలి, విత్తనాలు తినాలన్నా వద్దా? ఎవరు చెప్పింటారు చెప్పండి? దేవుడే చెప్పింటాడు, ఆదామా తినొద్దు. దేవుడు ప్రతిదీ కూడా ఆదాముకు నేర్పించాడు. అందుకే ఆదాము భార్య ఏది తినాలనో ఏది తినకూడదో జాగ్రత్త వహిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆయన నీకు నేర్పిస్తాడు, మర్చిపోవద్దు. ఇఫ్ యూ మెయింటైన్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ. దేవుడు నీకు నేర్పిస్తాడు. ఒకానొక సందర్భంలో ఒక క్రిస్మస్ ఫంక్షన్లో, అప్పటికే దాదాపు 15 సందేశాలు నేను క్రిస్మస్ సంఘటనలోంచి అందించాను. ఇంకో చోటికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా నాకు సందేశం ఇవ్వు, అక్కడ మీటింగ్ ఉంది, పబ్లిక్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. సో బైబిల్ తీసుకున్నాను, నాకు ఏ సందేశం రావడంలే, ఏం అర్థం కావడంలే, నాకు ఏ వాక్యాన్ని బోధించాలి. ఎక్కడో ఒక వాక్యం, నా సందేశం ప్రిపరేషన్ ఏ రకంగా ఉంటుందంటే, బైబిల్ చదువుతున్నా ఏదో ఒక పదం దగ్గర నేను ఆగిపోతాను, అక్కడే ఇక దానిపైన నాకు ఫోకస్ ఏర్పడుతుంది. ఇది ఏంటిది, ఎందుకు దేవుడు ఇలా ఉంది? మీకా గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతున్నా, నేను ఉదయాన్నే తీసాను, చదువుతుండే ఆ వచనం దగ్గరకు వస్తే నేను ఆగిపోయాను. ఏంటి, మనమైతే దేవుని బిడ్డలమైతే ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరణం చేయాలి. మరి దేవుని పేరు స్మరించాలి అంటే దేవుని పేరు తెలియాలి కదా. అక్కడి నుంచి సందేశం ప్రారంభమైంది నాకు. సో ఆ రోజు బైబిల్ తీసుకున్నాను, ఎక్కడ సందేశం లేదు నాకు. అరే ఏంటి క్రిస్మస్లో ప్రభువా ప్రార్థన, రేపు కదా, సర్లే రేపు ఇస్తాడేమో, రేపు ఉదయం, రేపు సాయంత్రం. ఇంకా నాకు టెన్షన్ అయిపోయిందండి. ఇంకా మీటింగ్ ఉంది, ఇంకా నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, సందేశం లేదు. సాతాను మొన్ననే కదా 14-15 సందేశాలు అందించి ఏదో ఒకటి చెప్పేసి ఆ ఊర్లో ఎవరు వింటారు? ఒకవేళ విన్నారనుకో తప్పేముంది? దేవుని దగ్గర పరిచయం ప్రారంభించిన ప్రభువా నువ్వు ప్రతి సమయంలో, అది గృహకూడికైనా, బర్త్డే ఫంక్షన్ అయినా, మెమోరియల్ సర్వీస్ అయినా, ఏదైనా ప్రభువా నువ్వు నాకు సందేశమే, నేను మాట్లాడతా. ఆ రోజు లేదు, నాకు అర్థం కాలేదు. ప్రభువా ఏంటి ప్రభువా ఇన్ని సందేశాలు ఇచ్చావు, ఇంకొక సందేశం ఈ ప్రభువా. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. నిద్ర వచ్చింది, నిద్రపోయా. నిద్రలో కలలో సందేశం కనబడుతుంది. సందేశం టైటిల్, రెఫరెన్స్, ఫస్ట్ పాయింట్,
ఫస్ట్ పాయింట్ తర్వాత ఏం చెప్పాలి, సెకండ్ పాయింట్ దాని కింద ఏం చెప్పాలి, థర్డ్ పాయింట్ ఏం చెప్పాలి. ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉంది ఆ సందేశం. ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. నీకు సందేశం లేకపోయినా యావే నీకు సందేశాన్ని ఇచ్చడానికి ఆయన సంబంధం కలిగిన దేవుడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యూ. మీ బిడ్డ పరీక్షల్లో టెన్షన్ పడుతుంది అనుకో, తల్లిగా నువ్వు ఏం చేస్తావు, అమ్మో నా కుమార్తె టెన్షన్ పడుతుంది, కష్టపడుతుంది, హార్లిక్స్, బూస్ట్, అది ఇది, బికాస్ యు ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ యువర్ డాటర్. పక్కింటోళ్ళు వచ్చి ఏమ్మా కాఫీ తాగుతావా, పాలు తాగుతావా పరీక్షలోనే అన్నారు. ఎందుకు? వాళ్ళకు సంబంధం లేదు. ఇఫ్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ యూ, నువ్వు పరిశుద్ధంగా జీవించడం నీ చేతనైతే దేవుడు యావే ఆయన నీతో సంబంధం కలిగి నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు నేర్పిస్తాడు. నీకు తెలియని విషయాల్లో ఎప్పుడైతే పాపం చేస్తావో దట్ రిలేషన్షిప్ విల్ బి కట్ ఆఫ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా నామాన్ని స్మరిస్తాం. ఆయన యావే, ఆయన యావే, ఆయన సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదాం అంటాడు, ప్రభా ఈ తినకూడని పన్ను నేను తిన్న తర్వాత, పండు తిన్న తర్వాత నేను భయపడి దాగుకొంటిని. అంటే ఇంతవరకు సాయంత్రం అవుతుంది కానీ దేవుని దగ్గరికి, మన పదం వాడితే బాగా అర్థమవుతుంది, ఎగేసుకొని దేవునితో మాట్లాడే వ్యక్తి పరిగెత్తుకొని పోయి, ప్రభా ఏంటి ప్రభా ఇప్పుడు వచ్చావు, ఇది ఎట్లా చేయాలి ప్రభా, ఈ పండు తినాలన్నా వద్దా, లేకపోతే ఇది ఏంటి ప్రభా, ఏం చేస్తే ఇది జరుగుతుంది ప్రభా, ఈ చెట్టు రావాలంటే ఏం చేయాలి ప్రభా అన్నీ అడిగేవాడేమో. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పాపం చేసిన తర్వాత, పాపం ఏం చేసింది తెలుసా, ఆదాముకు దేవునితో ఉన్న సంబంధాన్ని కట్ చేసింది. ఎవ్వరు చెప్పలా, ఆదాము పోయి దాక్కున్నాడు. యెహోవా దేవుడు సంబంధాన్ని కలిగినటువంటి దేవుడు. యెహోవా అంటే సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఆదాము దగ్గరకు వచ్చాడు, ఆదాము దాంకుంటున్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. అందుకే దేవుడు ఎప్పుడు నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతాడు. సాతాను ఎప్పటికీ ఎలా చెడగొట్టాలి సంబంధం, దేవునితో ఎలా చెడగొట్టాలి సంబంధం, ప్రార్థన చేయకుండా ఎలా చేయాలి, బైబిల్ చదవకుండా ఎలా చేయాలి, చర్చికి రాకుండా ఎలా చేయాలి, సేవ చేయకుండా ఎలా చేయాలి, దేవుని పనులు చేయకుండా ఏం చేయాలి, ఎట్లా టైం వేస్ట్ చేయాలి, ఎట్లా సెల్ ఫోన్ దగ్గర గడపాలి. Devil will have a plans in such a way that your relationship with your God should be destroyed by any means. నీ దేవునితో నీ సంబంధం తెగిపోనట్లుగా సాతాను చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన వాక్యము తగ్గిపోతుందో that disconnection will become a connection to the sin. పాపముతో కనెక్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసా, దేవునితో కనెక్షన్ దిగినప్పుడు ఆ లింక్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అయిపోయి వ్యక్తి పాపం చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, ఇవేమి లేకుండా చర్చికి వచ్చి కూర్చున్నావు అనుకో, నువ్వు దేవునితో సంబంధం కలిగి లేవు. అనుకుంటున్నావు నేను క్రైస్తవుని అని, బట్ గాడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదవలేని వ్యక్తివి, దేవుని దగ్గర ప్రార్థన చేయలేని వ్యక్తివి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించలేని వ్యక్తివి, ఇక దేవునితో సంబంధం ఏ రకంగా ఉంది? బైబిల్లో రాయబడింది, ఐ యామ్ యావే, నేను సంబంధాన్ని కలిగి ఉండే దేవుణ్ణి. పాపం చేసేవా సంబంధం ఉండదు, పాపం చేయకుండా ఉన్నవా దేవునితో సంబంధం ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ఎప్పుడైతే ప్రజలు పాపం చేశారో వారి కోసం దేవుడు చెప్పే మాట, వారు పరిశుద్ధులైతే నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవించడం నీకు చేతనైతే గాడ్ విల్ మెయింటైన్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ యూ. ఇది మీకు అర్థం కావడానికి ఒక జరిగిన సంఘటన చెప్తాను. కావలి అనే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ పేపర్లో పతాక శీర్షికన వచ్చింది. ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లోనికి క్లాస్ రూమ్లోనికి ఒక యవనస్తుడు వెళ్ళి తన దగ్గర కత్తి పెట్టుకొని వెనక భాగాన కాలేజీలోకి వెళ్ళి ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఆ అమ్మాయి అనింది. అందరి ముందర ఆ అమ్మాయి తిరస్కరించింది. ఒకసారి 2-3 సార్లు అడిగాడు, ఆ అమ్మాయి నో అనింది. వెంటనే కత్తి తీసుకున్నాడు, ఆమె గొంతు తెగకోసాడు. పేపర్లో వచ్చింది. ఫస్ట్ టైం క్లాసులో ఒక అమ్మాయి గొంతు కోసాడు. సో వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుపోతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. ఆ అబ్బాయిని అడిగారు, ఏమిరా ఎందుకు ఇట్లా చేసావు? నన్ను ప్రేమించలేదు, నా ప్రేమను కాదన్నది కాబట్టి నేను చంపేశా. సరే, ఇవంతా జరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు నేను పేపర్ కొంచెం ఎక్కువగా చదువుతా.
ఏమన్నా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందా అని. సో ఒకరోజు ప్రెస్ వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఎవరైతే చంపేశారో అబ్బాయి ఇంటికి వెళ్ళారు. అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నను అడిగారంట, ఏమయ్యా మీ అబ్బాయి ఇలా ఒక అమ్మాయిని క్లాస్ రూమ్లోకి వెళ్ళి చంపేశాడు కదా, ఏమంటారు మీరు అంటే వాళ్ళ నాయన చూసి ఒక మాట అన్నాడు, వాడు నా కొడుకు కాదు అన్నాడంట. వెంటనే విలేకరులు మామూలుగా ఉంటారా, అలా మాట్లాడుతున్నావు, నీ కొడుకు కాదనేది ఎలా చెప్తావు నువ్వు, నీ కొడుకు అని అందరూ ఒప్పుకుంటుంటే నువ్వేంది నా కొడుకు కాదంటావే, అటు చూడు ఫోటోలో నువ్వు ఆ పిల్లలతో ఉన్నావు, మీ ఫ్యామిలీ ఫోటో కదా అది, ఆ ఫ్యామిలీ ఫోటోలో నీతో ఉన్నాడు కదా, కొడుకు కాదని ఎలా అంటావు, ఎలా తప్పించుకుంటావు నువ్వు అని విలేకరులు ప్రశ్నిస్తే అందరి మాటలు విని 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 సింపుల్గా ఒక మాట అన్నాడు, అప్పుడు వాడు నా కొడుకు, ఇప్పుడు ఈ పని చేసినందుకు వీడు నా కొడుకు కాదు, నా కొడుకైతే అలాంటి పని చేయడు. అప్పుడు వాడు నా కొడుకు, ఎందుకు నేను అలాంటి పనులు చేయలేదు కాబట్టి వాడు నా కొడుకు, ఇప్పుడు వాడు ఆ పనులు చేశాడు, వాడు ఎలా నా కొడుకు అవుతాడు? సేమ్ క్వశ్చన్ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి ఇష్టం లేని పని చేసి ఇంకా దేవుని బిడ్డను అనుకుంటున్నావా? దేవునికి నచ్చని పనులన్నీ చేసి ఇంకా నేను దేవుని బిడ్డను. దేవుడు అంటాడు, ఏ రోజు ఆదాం పాపం చేశాడో ఆదాం ఆ రోజే దాక్కున్నాడు, ఆ రోజే నాకు అతనికి రిలేషన్ కట్ అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు పాపం చేసి దేవుని మందిరంలోకి వచ్చావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ హ్యాస్ లాస్ట్ సమ్ టైమ్ బ్యాక్. ఎప్పుడో ఏదో టైంలో అది కట్ అయిపోయింది. స్టిల్ యు ఆర్ ఇన్ అ ట్రాన్స్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సారీ, దేవునికి నీకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది నీ పాపాన్ని బట్టి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ సంబంధం దేవునితో కరెక్ట్గా ఉందా, పాపంతో ఉందా? దేవుని బిడ్డవైతే దేవునితో నీ సంబంధం ఉండాలి. దేవుడు అంటాడు, నేను సంబంధాల పైన పనిచేసే వ్యక్తిని. ఆదామును తయారు చేశాను కాబట్టి ఆదాముకు ఏదేను తోట, ఆదామును నేను తయారు చేశాను కాబట్టి ఆదాముతో నేను నడిచాను, ఆదామును ఏదేను తోటలో ఉంచాను కాబట్టి ప్రతి చల్లపూట వెళ్ళి ఆదాముకు నేర్పించాను. బికాస్ ఐఎమ్ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, లోకంలో సంబంధాలు ఉన్నాయండి కదా, స్వార్థముతో సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ళ ఆస్తి పైన, ధనం పైన, డబ్బును బట్టి కొంతమందికి సంబంధం ఉంటుంది. ఇంతకుముందు మేము ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆయనకు ఏ పని లేదు. వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు, ఆయన ఎక్కడ ఏం పని చేయడు, వాళ్ళ భార్య ఏం పని చేయదు. నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, ఏంటి ఈయనకి ఏం పని చేయరు కదా అంటే వీళ్ళ పూర్వీకుల ఆస్తి వచ్చిందేమో అనుకొని నేను చాలా సందర్భాలు ఆ తలంపు కలిగి ఉన్నా. ఒకరోజు ఆయనతో మాట్లాడుతూ, సార్ మీరు ఏం చేస్తారు, మేమున్న అపార్ట్మెంట్లోనే ఉంటే అడిగాను, ఏం చేస్తారు? ఏం చేయను సార్ అన్నాడు. మిస్సెస్ ఎక్కడన్నా పని చేస్తుందా సార్ అన్న, లేదన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మాకు ఎట్లా సంపాదన మీకు డౌట్ కదా అన్నాడు. అలా కాదు సార్, మీరు ఎక్కడ పని చేస్తారో తెలుసుకుందాం, నా ఐడియానేమో ఏం చేస్తారు ఎట్లా ఈయనకు అని. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఒకరోజు చెప్పేశాడు, ఏం లేదు, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన సైంటిస్టు, ఆయన భార్య సైంటిస్టు, విపరీతంగా వాళ్ళు సంపాదించారు, వాళ్ళంతా డబ్బు నాకు పంపించారు, ఆ డబ్బును నేను ఉపయోగిస్తాను, నేను పొలాలు కొంటాను, నేను అపార్ట్మెంట్స్ కొంటాను. వాళ్ళు చెప్పారు, ఇంకా మాకెందుకురా, నీ పేరు మీద రాసుకో, మేము ఎట్లా చనిపోతాం, నువ్వు రాసుకో. కొంతమందికి అనిపిస్తుంటుంది అట్లా మనకుంటే బాగుంటుంది కదా అని, కదా, ఊరికే అపార్ట్మెంట్స్, పొలాలు, 100 ఎకరాలు. ఒకరోజు అపార్ట్మెంట్లో లేరు వాళ్ళు, ఎప్పుడు రాకుండా ఉన్నారు అపార్ట్మెంట్. ఏంటి ఏమైపోయింది వీళ్ళకు? అప్పుడు తెలిసిన వార్త, ఆయనకు ఆయన భార్యకు, ఫారిన్లో ఉండే ఆయనకు ఆయన భార్య కనిపించిందంట. అవును, వీనికి ఎందుకు ఇవ్వాలి మనము? ఒకరోజు ఫోన్ చేసి చెప్పారంట, నీ పేరు మీద మొత్తం నా పేరు మీద రాసి, ఎందుకో నీకు ఇవ్వాలనిపించడంలా, మాకు కావాలా అని చెప్పారంట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ పొలాలు, ఆ ఆస్తి నాది కాదు కదా, నేను ఎందుకు చూసుకోవాలి, వాటిని చూసుకోవడం మానేశాడు. అది ఏమన్నా పోనీ సార్, ఎందుకు సంబంధాన్ని కలిగి ఉన్నారంటే డబ్బును బట్టి. ఈ దినాన లోకంలో డబ్బును బట్టి సంబంధం ఉంటుంది. దేవుడు నీతో సంబంధం, నువ్వు ధనికుడవా, డబ్బు ఉందా, జీతం వస్తుందా, పెన్షన్ వస్తుందా, దేవునికి కానుకిస్తావా, దానిపైన కాదు దేవుని సంబంధాలు ఉండేది. హౌ బెస్ట్ యు లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధంగా ఎంతగా నువ్వు జీవిస్తావో దాన్ని బట్టే దేవుని సంబంధాలు ఉంటాయి. దేవునితో అనుబంధం కలిగి ఉన్నావా? ఏదో అవసరానికి దేవునితో అనుబంధమా? ఆదివారం అయినందుకు దేవునితో అనుబంధమా? Is your relationship is only on Sunday, or is your relationship is only for the sake of your blessings or for your needs? Then it is not a right relationship with God.
దేవునితో అది సరి అయిన అనుబంధం కాదు, జీవితం కాదు. దేవునితో ఉండాల్సిన సంబంధం పాపానికి వేరుగా ఉంటూ ఎప్పటికీ ప్రభుతోనే సంబంధం, ఎప్పటికీ ప్రభుతోనే సంబంధాన్ని దేవుడు కోరుతుండగా, దేవా నన్ను దర్శించు, దేవా నన్ను దర్శించు. ఎక్కడ పాపముతో, లోకముతో, సెల్తో నా సంబంధం అధికమైందో, లోక కోరికలు నా జీవితంలోకి అధికమైపోయాయి. బయటికి చర్చికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాను కానీ బట్ డీప్ ఇన్సైడ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ యూ. నీతో సంబంధం లేదు ప్రభా. లోకంతో, పాపముతో, డబ్బుతో, పాపిష్టి మనుషులతో నా సంబంధం ఉండాలనేటువంటి ప్రేరేపణ నాకు ఉంది నాయనా, నన్ను మన్నించు. దేవునితో సంబంధం ఉన్నంత వరకు ఆదాము ఏలేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో తాను పనిచేసే ఒక మామూలు మనిషిగా మారిపోయాడు. దేవుడు ఆదామును ఉంచింది ఏలడానికి, కానీ పని చేయడానికి కాదు. కానీ ఆదాము జీవితంలో, హవ్వ జీవితంలో ముండ్ల పొదలు, గచ్చ పొదలు రావడానికి కారణం దేవునితో సంబంధం. ఇది నీ జీవితంలో ఉండకూడని ఏదో వచ్చేసే, అది ఒక సమాధానం పోయి అసమాధానం వచ్చిందేమో, ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చిందేమో, మనస్పర్ధలు వచ్చేసేమో. ఏది నీ జీవితంలో ఉందో నీకు తెలుసు. All these things are because you don't have a proper relationship with God. దేవునితో సంబంధం లేదు. యెహోవా, యావే, ఆయన సంబంధాలను ఇష్టపడేవాడు. నీతో సంబంధం, నిన్ను సృష్టించడంలో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన తన పోలిక చొప్పున చేశాడు. ఆదామును తన పోలిక చొప్పున, నిన్ను తన పోలిక చొప్పున చేశాడు. ఈరోజు నీ దేవునితో నీ సంబంధం ఏ రకంగా ఉందో, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, బైబిల్ చదవడం, దేవుని సేవలో ఆదివారం క్రమాన దేవుని సమయానికి, దేవుని స్థలానికి వచ్చే వారంగా ఉన్నామా? ఇవన్నీ దేవునితో నీకున్న సంబంధాన్ని ప్రశ్నిస్తాయి. నాయనా దర్శించి దీవించి మహిమను పొందుమని, నీ నామాన్ని స్మరించాలి అని మీరు సెలవిచ్చారు. ఎల్లప్పుడూ నీ నామాన్ని మేము స్మరించాలి అని మీరు మాతో మాట్లాడి ఉండగా, నాయనా మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. అవును దేవా, యెహోవా మీరని, మీతో మా సంబంధాలు కరెక్ట్గా ఉండాలని ప్రతి చోట మమ్మల్ని మేము పరీక్షించుకొందుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామముందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.